మున్సిపల్ పరిధిలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రాజశేష ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ రాజశేషతో మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా జరుగుతుంది. 47వ పోలింగ్ కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ రాజశేష ఇక్కడ సందర్శించేందుకు వచ్చారు. వారిని అడిగి ఈ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. దాదాపుగా అంటే ఈ ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే పోలింగ్ ఎంత పర్సెంటేజ్ అయ్యింది అనుకోవాలి, ఎంత దాదాపుగా, లేదంటే ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? సో ఇప్పుడు మనకి ఫస్ట్ రిపోర్ట్ ఏవైతే ఉన్నాయో అది 9 o'clock వస్తాయి. సో ఇప్పుడు మనం 8 o'clock జస్ట్ అయింది కాబట్టి పోల్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు చెప్పాలి అంటే కొంత టైం పడతాయి. బట్ ఏర్పాట్లు అంటే మనం అన్ని చోట్ల సఫిషియెంట్గా మంచిగానే చేయడం జరిగింది. నేను కూడా నా ఓట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 170లో కాస్ట్ చేసి మళ్ళీ వేరే పోలింగ్ స్టేషన్స్ కూడా పరిశీలన చేయడం జరిగింది. మా అధికారులు కూడా డిఫరెంట్ ఏరియాస్లో కూడా తిరుగుతున్నారు. దాదాపు 1300 పోలింగ్ పర్సనల్తో సహా మళ్ళీ జోనల్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ వారు అందరూ కూడా మళ్ళీ ఓట్ హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళందరికీ కూడా మనం పెట్టడం జరిగింది. సో దట్ అక్కడ అంతా ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అంత దగ్గరే ఉండి పరిశీలన చేసి ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను అందరూ ఓటర్స్కి అదే కోరుతున్నాము, దయచేసి తమ ఒక ఓటర్ స్లిప్ ఏవైతే ఉన్నాయో ఓటర్ స్లిప్తో పాటు మళ్ళీ 18 రకాలు ఏదైనా ఒక ఫోటో ఐడి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి తమ ఒక ఓట్ హక్కు వినియోగించుకోవాలి. స్వీప్లో కూడా విస్తృతంగా మనం అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్స్, తర్వాత ఇప్పుడు స్వీప్ ర్యాలీ, ఆటో ర్యాలీ, కార్నర్ మీటింగ్స్, అసోసియేషన్స్తో మీటింగ్స్, దీంతో పాటు మళ్ళీ దివ్యాంగులు, వయోవృద్ధాలు, గర్భిణీకి ర్యాంప్, వీల్ చైర్, ఆటోస్ అటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆల్ ఓటర్స్ వారు తమ యొక్క ఓట్ హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి నేను కోరుతున్నాం. ఇప్పుడు మీరు స్వీప్ ద్వారా చేసినటువంటి ఒక అవగాహన 100% జరగాలని చెప్పేసి అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఓటింగ్? సో రూరల్ ఏరియాస్లో యాక్చువల్గా 85% అటువంటి పోల్ పర్సెంటేజ్ ఉంటాయి, 80-85%. అర్బన్ ఏరియాలో లాస్ట్ ఇయర్ చూస్తే మళ్ళీ 70% మాత్రమే ఓట్ అయినాయి. సో దానికోసం బేసికల్గా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అంటే రూరల్ ఏరియాస్లో ఎంత టర్న్అవుట్ ఉంటుంది అదే మాదిరిగా మళ్ళీ అర్బన్ ఏరియాస్లో కూడా టర్న్అవుట్ ఉండాలి. కాబట్టి ఆ విషయంలో ఆ దృష్టిలో పెట్టి మళ్ళీ స్వీప్ అవేర్నెస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఇప్పుడు అంతా ఏవైతే మా ఆబ్జెక్టివ్ ఉన్నాయో, ఉద్దేశం ఉన్నాయో ఓటర్స్ చేతిలో ఉన్నాయి. ఓటర్ స్లిప్ కూడా నిన్న నైట్ వరకు గ్యాప్స్ కూడా ఫిల్ చేశాము. సో ఓటర్స్ ఇప్పుడు వచ్చి ఇంకొక సాయంత్రం వరకు వెయిట్ చేయకుండా పొద్దున 7 నుంచి 5 గంటలకి ఏదైనా టైంకి వచ్చి మళ్ళీ ఓట్ హక్కు వినియోగించుకోవాలి. అండ్ ఇక్కడ బిఎల్ఓ హెల్ప్ డెస్క్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, పట్టణం ఓటర్స్ 18 రకాలు ఏదైనా ఒక డాక్యుమెంట్ మరియు ఫోటో ఓటర్ స్లిప్ అవి అన్నీ తీసుకొని వచ్చి ఓట్ హక్కు వినియోగించుకోవాలి. ఒకవేళ మీకు ఫోటో ఓటర్ స్లిప్ అందలేదు అనుకోండి ఏమైనా కారణం వల్ల, సో అది కూడా మళ్ళీ మీ ఫోటో ఐడి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ బిఎల్ఓ హెల్ప్ డెస్క్లో వచ్చి ఆ ఓటర్ స్లిప్ తీసుకొని మళ్ళీ ఓట్ హక్కు వినియోగించడానికి కూడా అవకాశం ఇస్తాము. దాంట్లో అంటే మీరు ఏదైనా ఒక్క డాక్యుమెంట్ మిస్ అయ్యారో అనుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ రావడం అటువంటి కాకుండా ఏదైనా ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఐడి తప్పకుండా తీసుకొని రావాలి, ఫోటో స్లిప్ తప్పకుండా తీసుకొని రావాలి. ఒకవేళ ఫోటో ఓటర్ స్లిప్ అందలేదంటే ఫోటో ఐడి తీసుకొని వస్తే ఇక్కడ బిఎల్ఓ హెల్ప్ డెస్క్లో ఓటర్ స్లిప్ కూడా ఇచ్చి మీకు ఓట్ హక్కు వినియోగించడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఓటర్స్ కూడా తమ ఒక ఓట్ హక్కు వినియోగించుకోవాలి నేను కోరుతున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? మీకు అందిన సమాచారం ప్రకారం సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ఎలా జరుగుతుంది? సో మనకి 35 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్, 128 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ బేసికల్గా మన ఏవైతే వెబ్ కాస్టింగ్ రూపంలో కానీ, తర్వాత పోలీస్ సందర్భంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ప్రశాంతంగానే ఉంది. నేను కూడా ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా అక్కడ పరిశీలన చేసి అక్కడ కూడా ఏమైనా ఇష్యూస్ ఇప్పటివరకు రాలేదు, ఇష్యూస్ రాకుండా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది ఓవరాల్గా అయితే మొత్తం 49 వార్డుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే 35 సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని, అలాగే ఓటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వీప్ అవగాహన ర్యాలీ ద్వారా ఓటర్లు చైతన్యం కల్పించినట్టు దాదాపుగా ఒక 80 నుంచి 90% వరకు పోలింగ్ జరిగేటటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ విధంగా కూడా కలెక్టర్ పలు సూచనలు చేసినట్టు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ఏఎన్ఎన్, ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎస్పీ